మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ మ్యాచ్లో నిన్న డీసీ విజయం సాధించింది. ఎల్ఎస్జీ బ్యాటింగ్ అంతా కూడా విఫలమైనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఈ మ్యాచ్ ఎందుకు ఓడిపోయింది ఎల్ఎస్జీ, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సేచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సాయి. కూడా మ్యాచ్ కు ముందు ఎల్ఎస్జీ ఫేవర్ గా మాట్లాడారు, ఎల్ఎస్జీనే గెలుస్తుంది కావచ్చు అని అనుకున్నారు. బట్ ఊహించని పరిణామం చోటు చేసుకుంది, డీసీ విజయం సాధించింది. మంచి బౌలింగ్ చేసినప్పటికీ ఎల్ఎస్జీ చివర్లో మాత్రం ఆ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయలేక ఓటమి పాలైంది. ఏం చెప్పొచ్చు ఈ గెలుపుకు డీసీ నుంచి? ఇట్ వాజ్ లో స్కోరింగ్ మ్యాచ్ సాయి. ఇది దాంట్లో ఎల్ఎస్జీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 141 చేశారు. 141 ని డిఫెండ్ చేసుకోవడం ఎక్కడైనా సరే చాలా కష్టం. వాళ్ళు బౌలింగ్ మీరు అన్నట్టుగా బాగా చేశారు. దే రెడ్యూస్డ్ ఢిల్లీ క్యాపిటల్స్ టు 26 for 4. కానీ ఆ తర్వాత దెర్ వాజ్ అ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. ఆ పార్ట్నర్షిప్ తో వాళ్ళు కంప్లీట్ గా మ్యాచ్ నుంచి అవుట్ అయిపోయారు. సో ఆ పార్ట్నర్షిప్ ఏమాత్రం బ్రేక్ చేయలేని పరిస్థితి. మనకు కొత్త కొరాడు సమీర్ రిజ్వీ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. అతనికి ట్రిస్టన్ స్టబ్స్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు. బ్యాటింగ్ లైన్ బాగుంది ఎల్ఎస్జీకి, కానీ ఎవరు కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయినారు. అంటే తడబడ్డారా, లేకుంటే ఏం మిస్టేక్ జరిగింది అనుకోవచ్చు? ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు బౌలింగ్ కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ముఖేష్ కుమార్ ఫస్ట్ 3 overs వేశాడు. ఈ ట్రబుల్డ్ మిచెల్ మార్ష్ కంప్లీట్గా ట్రబుల్ చేశాడు. తర్వాత రిషబ్ పంత్ ఉన్న కాసేపు బాగానే చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. మంచి బౌండరీ కూడా కొట్టాడు. కానీ అతను అన్ఫార్చునేట్ వేలో రన్అట్ అయ్యాడు, నాన్ స్ట్రైక్ రేంజ్లో రన్అట్ అయ్యాడు. నికోలస్ పూరన్ ఇటీవల కాలంలో అతను ఇంటర్నేషనల్ క్రికెట్ దూరంగా ఉన్నాడు, లీగ్స్ మాత్రం ఆడుతున్నాడు. అతను అంత గొప్ప ఫామ్లో లేడు. అతను ఈజ్ ఎ వండర్ఫుల్ T20 ప్లేయర్. సో వాళ్ళకి వీళ్ళందరూ కలిసి రాడు. మార్క్రమ్నేమో అక్షర్ పటేల్ ఒక బ్యూటిఫుల్ డెలివరీతో అవుట్ చేశాడు. సో ఓవరాల్గా దేర్ బౌలింగ్ వాజ్ వెరీ గుడ్. ఎన్గిడి కానీ తర్వాత ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వాళ్ళందరూ బౌలర్స్ కూడా చాలా, అంటే ఆ కండిషన్స్ కూడా కొంత అటు స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ హెల్ప్ఫుల్గా ఉన్నాయి. స్లోయర్ వన్స్ వేస్తే అక్కడ చాలా హెల్ప్ ఉంది. దాన్ని వాళ్ళు చక్కగా ఉపయోగించుకున్నారు. 141 ఈ మధ్యకాలంలో మనం 200 చేస్తేనే దాన్ని డిఫెండ్ చేసుకోవడం కష్టంగా ఉంది. బట్ ఈవెన్ అనే టఫ్ వికెట్ 141 అనేది బిలో పార్ స్కోర్, దాని విషయంలో సందేహం లేదు. ఇప్పుడు కెప్టెన్స్ విషయంలో చూస్తే అక్షర్ పటేల్ కానీ పంత్ కానీ ఇద్దరిట్లలో ఎవరిది పర్ఫెక్ట్గా అనిపించింది సార్ నిన్న మ్యాచ్లో? ఎందుకంటే ఇద్దరు వ్యూహాలు కూడా చాలా డిఫరెంట్గా కనిపించాయి. అందుకనే టఫ్ ఫైట్కి వచ్చినట్టుగా అనిపించింది, బట్ చివరిలో మిస్ అయిపోయింది. సో కెప్టెన్స్ విభాగాల్లో ఇద్దరిని ఎలా కంపేర్ చేయొచ్చు అంటారు? కెప్టెన్సీ ఇద్దరు బాగానే చేశారు. కెప్టెన్సీ చేయడంలో ఇబ్బంది ఏం లేదు. కానీ మీకు ఎల్ఎస్జీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎల్ఎస్జీ 4 బౌలర్స్ ఉన్నారు వాళ్ళకి. యాక్చువల్లీ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే, దిగ్వేష్ రాఠీ వాళ్ళ లాస్ట్ ఇయర్ బాగా సక్సెస్ స్పిన్నర్ని తీసుకొద్దామని అనుకున్నారు ఇంపాక్ట్ ప్లేయర్గా. కానీ ఎప్పుడైతే వికెట్స్ పడుతూ వచ్చాయో షాబాజ్ అహ్మద్ని తీసుకురావాల్సి వచ్చింది. షాబాజ్ అహ్మద్ ఇది ఆల్రౌండర్. అతను బ్యాటింగ్ కూడా పనికొస్తుందని చెప్తే అతను బ్యాటింగ్ సక్సెస్ కాలేదు. కానీ అతన్ని తీసుకురావడం వల్ల షాబాజ్ వెంట్ ఫర్ రన్స్. అదే దిగ్వేష్ రాఠీ ఉండి డిఫరెంట్గా ఉండేది. కేవలం 4 బౌలర్స్తో మీరు మ్యాచ్లు గెలవడం చాలా కష్టం. 4 ఫ్రంట్ లైన్ బౌలర్స్తో మ్యాచ్లు దిగితే అది మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో అది కూడా వాళ్ళకి కలిసి రాని సిచ్యువేషన్ మనం చూసాం. అలాగే ఓపెనర్ కేఎల్ రాహుల్ మొదటి బంతికే అవుట్ అవ్వడం రాహుల్ అభిమానులందరికీ నిరాశ కలిగించింది. నిన్న రాంగ్ షాట్ ఆడా, లేకుంటే ఇంటెంట్ కరెక్ట్గా ఉందంటారా? ఫస్ట్ బాలే ఆ 6కు వెళ్ళేటువంటి పరిస్థితిని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు మీరు ఎవరి మీద కోపంతోనో ఏదో ఎజెండా పెట్టుకుని ఆడితే కష్టంగా ఉంటుంది. నిన్న కూడా దీని గురించి మనం మాట్లాడాం. ఏంటంటే కేఎల్ రాహుల్కి ఎల్ఎస్జీ మేనేజ్మెంట్తో చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది. అతను పబ్లిక్గా అవమానించడం చూసాం మనం, అతను ఎల్ఎస్జీ క్యాప్టెన్గా ఉన్నప్పుడు. సో దాన్ని మనసులో పెట్టుకొని కసిగా ఆడాలి, ఎల్ఎస్జీ మీద ఇది చూపించాలి, నా ప్రతాపం చూపించాలని చెప్పి అలా అనుకున్నాడో ఏంటో రాహుల్. ఎందుకంటే చాలా అన్క్యారెక్టరిస్టిక్. రాహుల్ అలాంటి షాట్స్ కొడతాడు, అలాంటి స్టార్టింగ్లో కాస్త ఆచితూచి ఆడతాడు, మళ్ళీ తర్వాత మెల్లగా గేర్ మారుస్తాడు. అలా కాకుండా ఫస్ట్ బాల్ అలాంటి షాట్ ఆడడం అనేది ర్యాష్ షాట్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ రాహుల్ టు ప్లే. సో అది ఆల్మోస్ట్ చాలా కాస్ట్లీగా పరిణమించింది. ఎందుకంటే రాహుల్ అవుట్ అయిన తర్వాత వెంటనే మరో 3 వికెట్లు కూడా పోయినాయి. సో దే వర్ రెడ్యూస్ టు 26 for 4. అయినా తర్వాత ఒక మిరాక్యులస్ పార్ట్నర్షిప్ 119 runs పార్ట్నర్షిప్ వచ్చింది కాబట్టి గెలిచారు. సో రాహుల్ నుంచి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు బహుశా ఇది ఒక ఎబరేషన్ గాని చెప్పుకోవాలి. రాహుల్ డెఫినెట్లీ మేక్ అమెండ్స్. ఫ్యూచర్లో ఎప్పుడు ఇలాంటి షాట్స్ అతని నుంచి మనం చూడకపోవచ్చు బహుశా. అండ్ ఇంకొక చర్చ కూడా మొదలైంది వెంకటేష్ గారు. నైట్ పంత్తో మరలా గోయాంక అదే రకమైనటువంటి ఆగ్రహావేశంతో కూడుకున్న సంభాషణ ఒకటి, దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక గోయాంక మారడు, ప్లేయర్లపైన ఇలానే ఆగ్రహిస్తూ ఉంటాడనేటువంటి చర్చ మొదలై అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు, క్రికెట్ అభిమానులు కూడా. అది ఎలా చూడొచ్చు అంటారు? అంత అవసరం అంటారా యాజమాన్యం మొదటి మ్యాచ్కే కెప్టెన్ పైన ఆ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం? అంటే ఆ ఫోటో నేను కూడా చూస్తాను.
సంజీవ్ గోయంకా ఉన్నాడు, అతని కొడుకు ఉన్నాడు. మరోవైపు వాళ్ళ కోచ్లు జస్టిన్ లాంగర్ కానీ, ఆ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కలిసి ఏదో మంతనాలు చెప్తున్నారు, చర్చిస్తున్నారు తప్పిస్తే, అంటే అతని బాడీ లాంగ్వేజ్ నేను 2 ఫోటోలు చూశాను. పంతుని మందలిస్తున్నట్టుగా లేకపోతే ఏదో అన్నట్టుగా అయితే నాకైతే అనిపించలేదు. నేను వీడియో అయితే చూడలేదు నేను. వీడియో సంగతి నాకు తెలియదు. ఫొటోస్ మాత్రం చూశాను. ఆ ఫొటోస్ చూసి మనం ఒక జడ్జిమెంట్‌కి రావడం. సోషల్ మీడియాలో ఏంటంటే ప్రతి ఒక్కరు జడ్జే. ప్రతి ఒక్కరు న్యాయమూర్తులుగా మారిపోయి జడ్జ్ చేస్తా ఉంటారు అందరిని. సో అది కేవలం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇట్ కుడ్ బి ఏ డిస్కషన్. దాన్ని ఏదో అతను పంతుని మందలించాడు అనుకోవడం చేయొచ్చు. అది వీళ్ళు ఎందుకు ఓడిపోయామనో లేకపోతే ఏంటి కారణం అని మాట్లాడుకోవచ్చు. దాంట్లో పంతుని మనం అంతకుముందు రాహుల్ విషయంలో జరిగిందంటే పబ్లిక్‌గా అతను మాట్లాడడం, ఆ విజువల్స్, ఆ వీడియోస్ కూడా చూసాం. రాహుల్ ఆల్మోస్ట్ తలదించుకొని అతను అన్న మాటలు చాలా అతని బాడీ లాంగ్వేజ్ క్లియర్‌గా అక్కడ ఇండికేట్ చేసింది ఏంటంటే రాహుల్ మీద అతను చాలా చెడమడ తిడుతున్నాడన్నట్టుగా అనిపించింది. కానీ ఇక్కడ అలాంటిదైతే నాకైతే కనిపించలేదు. దానికి ఒక కన్క్లూజన్ రావడం కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. ఎల్ఎస్జి ఈ రకమైనటువంటి ప్రదర్శన చేస్తే భవిష్యత్తులో ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి. ఎలా ఉండబోతుందంటారు? ఎక్కడ బిగ్ మిస్టేక్ జరిగిందంటారు ఎల్ఎస్జికి? అంటే వాళ్ళ టీంలో ఆ బ్యాలెన్స్ లేకపోవడం, ఆల్రౌండర్స్ ఇప్పుడు షాబాజ్ అహ్మద్ ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళు? వాళ్ళకి ఆల్రౌండర్స్ లేకపోవడం అనేది. ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఆల్రౌండర్స్ అవసరం లేదని ఒక జనరల్ ఫీలింగ్ ఉంది. బట్ స్టిల్ మీకు ఒకరిద్దరు ఆల్రౌండర్స్ ఉంటే మీరు చూడండి, పంజాబ్ కింగ్స్‌లో మార్కో యాన్సన్ ఉన్నాడు, స్టాయినస్ ఉన్నాడు. ఇంకా అక్కడ మీకు కూపర్ కార్నెల్ లాంటి వాళ్ళు కూడా బౌలింగ్, బ్యాటింగ్ 2 చేస్తారు. సో ఆల్రౌండర్స్ ఉంటే ఏంటంటే మీకు బ్యాటింగ్‌లో డెప్త్ వస్తది, మీకు బౌలింగ్‌లో ఆప్షన్స్ వస్తాయి. అలా కాకుండా వీళ్ళు టీంని ఏంటంటే ఆ టీంలో బోలెడంత మంది ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. నాకు తెలిసి 7-8 మంది ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఒకరిద్దరు స్పిన్నర్స్ ఉన్నారు. మిగతా అందరూ బ్యాట్స్‌మెన్‌తో నింపేస్తారు. ఆల్రౌండర్స్ ఇప్పటికీ ఇంపార్టెంట్. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నప్పటికీ సో వాళ్ళు ఆల్రౌండర్స్ ఉండాలి టీంలో. లేకపోతే నిన్న ఎదురైనట్టుగా వాళ్ళు 4 బౌలర్స్‌తో ఒక 140 స్కోర్‌ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో అంటే అలాంటి విషయంలో టీం కాంపోజిషన్ విషయంలోనే తప్పులు ఉన్నాయని నాకు అనిపించింది. మొహమ్మద్ షమి కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశారు నిన్న. ఊహించలేదు ఎవరు కూడా రావడమే ఇలాంటి ఫామ్ కనబరుస్తారని. మొదట వికెట్, ఆ తర్వాత 28 పరుగులే ఇచ్చినట్టున్నారు 4 ఓవర్లు వేసి. మొదటి 10 ఓవర్‌లోనే స్పెల్ కూడా కంప్లీట్ చేసేశారు. ఎలా చూడొచ్చంటారు? వయసు పెరిగినా కూడా పదును తగ్గని బౌలర్‌గా మారుతున్నాడు షమి రోజు రోజుకి. మొహమ్మద్ షమి హాజ్ ఎ పాయింట్ టు ప్రూవ్. సెలెక్టర్స్ అతను ఇగ్నోర్ చేశారు. చాలా కోపం మీద ఉన్నాడు. ఇటీవల కాలంలో డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా అదే రకంగా కంటిన్యూ చేస్తాడు. మొహమ్మద్ షమి ఫుల్ ఫిట్‌గా ఉన్నాడు అనేది మనకి ఆ మెసేజ్ కూడా అందుతుంది. షమీతో పాటు మొహసిన్ ఖాన్ కానీ, ప్రిన్స్ యాదవ్ వీళ్ళందరూ కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. సో ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ లక్నో ఓడిపోయినప్పటికీ ఏంటంటే వాళ్ళకి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు దేర్ బౌలర్స్ బౌల్డ్ రియలీ వెల్. బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు. బౌలర్స్ అందరూ కూడా మంచి బౌలింగ్ చేశారు. పర్టికులర్లీ మనం అనుకున్న ఈ ముగ్గురు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ దే బౌల్డ్ బ్రిలియంట్లీ. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదే నిన్న జరిగినటువంటి మ్యాచ్‌కి సంబంధించి ఎల్ఎస్జి వర్సెస్ డీసీ మ్యాచ్‌లో డీసీ గెలవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఎల్ఎస్జి బ్యాటింగ్ లైనప్ ఘోరమైనటువంటి విఫలం కారణంగానే ఈ యొక్క ఓటమి లభించినట్టుగా అయితే మనకు కనపడుతుంది.